హలో అన్నా, నరేషనా? అన్నా నమస్తే. నమస్తే అన్న. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అన్న. చెప్పండి. చాలా రోజులు వస్తాను, కలుపుకున్నా అన్న, కలుస్తలేదు ఫోను. ఇప్పుడు దొరికింది కదా దొరికిందా అన్న, బై చేస్తాను అన్న, చెప్పండి చెప్పండి. అన్న. మాది కాలేదు అన్న, నాది 2016లో తీసుకున్నట్టు ఉంది బ్యాంకులా. అయితే అన్న ఏమంటుండ్రు వాళ్ళు, నీకు రాదు అని అంటున్నారు. నాది 1,47,000 ఉందన్న. ఓకే, నిన్న చూసావా నాది వార్త? నేను రోజు చూస్తాను. నిన్న చూస్తే మరి నిన్న నీకు అర్థం కావాలి కదా. నిన్న చూస్తే నీది అర్థం కావాలి కదా. 2016లో తీసుకున్న ఆయనకు అయిందట కదా నిన్న మహబాద్కి వెళ్ళి చెప్పిండు కదా. నువ్వు కూడా ఆయన మాట్లాడింది కదా నీతోటి. అదే చెప్తున్నా కదా, ఆయనకు అయింది మరి. అంటే ఇప్పుడు అట్లా అంటలేదు, ఆయనదో లెక్క నీదో లెక్క ఉండదు కదా. నేనేం చెప్తున్నా, ఖచ్చితంగా అట్లా అయింది అంటే దానికి ఏ లెక్క పత్రం లేదు, అందరికి అవుతుందని అర్థం దాన్ని. అది కాక ఇంకో మేము సర్పంచ్, మా అసలు సర్పంచ్ మా తమ్ముడే. అదే ఇంకా మీ తమ్ముడేనా? తమ్మునికి అయిందా ఇంతకి? సర్పంచ్ తమ్ముడికి అందరికి కావాలని ఇట్లా అట్లా కాదే, సర్పంచ్ కదా, తమ్మునికి అయిందా మాఫీ? తమ్మునికి అయిపోతుంది అన్న, సర్పంచ్ కదా, ఖతం చేసుకుంటా ఆయన. తమ్ముళ్ళకి ఇద్దరికి అయిపోయింది, మా అన్నకు కూడా అయింది, నాకే కాదు. నీకు ఒక్కరికే ఏందో శని ఉన్నట్టుంది, పంతులకు చూపించుకోకపోయినావు. మన దగ్గర కొండరేటిపల్లి యువతలకే ఉంటది మా ఊరు. అదే ఏం లేదు, అట్లా లెక్క పత్రం ఏం లేదు. 2016 కాదు, 17 కాదు. వీళ్ళు చెప్పిన కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో ఆ కట్ ఆఫ్ డేట్ చాలా మంది కొంపలు ముంచింది రైతులై. అవునా, బ్యాంక్ కాడికి పోయి మీరు అడగాలని అన్నారు. ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆడిపోయినాం. అయితే మాదేం తప్పు, మేము 10 సంవత్సరాలు ఒకసారి మార్చాం. మా తప్పు కాదు కదా, మనం రెన్యువల్ చేసుకుంటాం, డబ్బులు తీసుకొని వచ్చేస్తాం. ఇప్పుడు అది మన మిస్టేక్ ఏం లేదు, నీ చేతులు ఏం లేదు కాదు. మన చేతులు ఏం లేదు. నేను పోయి బ్యాంక్ మేనేజర్ అడిగితే అది పోయి రేవంత్ రెడ్డిని అడుగుపో, నన్ను అడుగుతావా అంటున్నాడు. అడుగుతాం రేవంత్ రెడ్డిని అడుగుతాం. ఇప్పుడు చెప్పిన బండకేసి కూడా ఉతుకుతామని చెప్పు, ఏం కాదు. ఇంకోటి ఏం తెలుసా, బ్యాంకు ముచ్చట్లు, బ్యాంకులో చేసే ఆ టెక్నికల్ విషయాలన్నీ మనకు తెలిస్తే మనం గిట్లెందుకుంటాం? మనల్ని ఆగం చేయని కాకపోతే అన్ని మనకు తెలిస్తే వాడేం అవసరం మనకు? కనీసానికి ఇట్లా కడుతున్నప్పుడు మేము మార్చాలని ఆయన కూడా చెప్తే మనం మార్చుకుంటామో ఏమో. చెప్పాలి కదా, ఏమన్నా చెప్పకుండా ఇప్పుడు రైతుకి ఏం తెలుస్తాయన్న గవాన్ని ఏం చేస్తారంటే తీసుకుంటారు, ఇంట్రెస్ట్ తీసుకొని అదే రైతుకి గవ్యం తెలుస్తాయి మరి. అవన్నీ నాటకాలు, దొంగ నాటకాలు వాళ్ళు. అన్న అదే మాట్లాడుతున్నాం అన్న. పాత లోన్లు చాలా వరకు మాఫీ అవుతున్నాయని విన్నా నేను, నా దగ్గర ఉంది డేటా కూడా. ఒక్కసారి కాదు, ఒక్కడికి 4 సార్లు అడిగినా. 2016 2016 ఎస్ 2016 అని చెప్పిండు ఆయన. కంటిన్యూ చాలా, నీ వయసు చాలా మంచిగా ఉంటది, చాలా మా రైతుల గురించి మంచిగా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చేస్తా, చేపిద్దాం. ఓకే, సరే అన్న, థ్యాంక్ యూ.